అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారితో జాతీయ రహదారులు సందడిగా మారాయి. 3 రోజుల్లో 3 లక్షలకు పైగా వాహనాలు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోకుండా అధికారులు ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారితో జాతీయ రహదారులు సందడిగా మారాయి. 3 రోజుల్లో 3 లక్షలకు పైగా వాహనాలు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోకుండా అధికారులు ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ జానయ్య. అనిత, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరవాసులంతా కూడా సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్న సిచ్యువేషన్ గత 3 రోజులుగా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే 10వ తారీఖు నుంచి వచ్చినటువంటి ఇటు కాలేజీలో గానీ పాఠశాలలు గానీ ఈ నెల 10 నుంచి హాలిడేస్ ప్రకటించడం తోటి శుక్రవారం సాయంత్రం నుంచి ఈ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ఫెస్టివల్ పండుగను జరుపుకునేందుకు సొంత గ్రామాలకైతే నగరవాసులంతా కూడా ప్రయాణం కావడం జరిగింది. దీంతో ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన కూడా భారీగా వాహనాల రద్దీ మాత్రం 3 రోజుల పాటు కొనసాగిందని చెప్పవచ్చు. శుక్రవారం సాయంత్రం నుంచి ఈ రోజు ఆదివారం వరకు కూడా ఈ ఏదైతే రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఈ విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే కొంత ఏదైతే వాహనాల తాకిడి అయితే తగ్గిందని చెప్పవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా భారీగానే వాహనాలు అయితే విజయవాడ వైపు అంటే ఏపీ ప్రాంతం వైపు కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పండుగను ఎక్కువగా సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులంతా కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే పండుగలు సంక్రాంతి పండుగ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వారంతా కూడా పండుగను జరుపుకోవడానికి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూడా గత 3 రోజుల నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 3 రోజుల్లో 3,90,000 వరకు వాహనాలు ఈ టోల్ గేట్ ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నుంచి వెళ్ళినట్టుగా కూడా ఇటు ఇక్కడ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా ఉందో అక్కడ ఆ టోల్ లో ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. శుక్రవారం రాత్రి సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల తాకిడి ఏదైతే ఉందో ఈ రోజు దాదాపుగా నిన్న ఒక్కరోజే 1,30,000 వాహనాలు కూడా ఏపీ వైపు వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా వద్ద చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. దీంతో ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు మాత్రం డైవర్షన్ కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేందుకు డైవర్షన్ కూడా రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్లలో
ఏదైతే వైజాగ్ అలాగే రాజమండ్రికి సంబంధించినటువంటి వెళ్లే వారంతా కూడా ఏదైతే నగరికల్లో ఉన్నారో అక్కడ 365 బీబీ జాతీయ రహదారి ఉంటుంది. అక్కడి నుంచి మళ్లింపు చేపట్టడం జరిగింది. అరవపల్లి అలాగే మర్రిపేట బంగ్లా ఖమ్మం మీదుగా కూడా వైజాగ్ రాజమండ్రి వెళ్లేందుకు వాహనాలను అక్కడి నుంచి మళ్లించడం జరిగింది. మరోవైపు ఖమ్మం మీదుగా కూడా మరో దారి కూడా ఉంటుంది. ఖమ్మం సంబంధించి సూర్యాపేట వద్ద నుంచి ఉన్నటువంటి సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైన టేక్ మెట్ల వద్ద నుంచి ఏదైతే బైపాస్ రోడ్ నుంచి కూడా అటు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, కాకినాడ కావచ్చు ఈ ప్రాంతాలకు సంబంధించి అటు సైడ్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇటు ఏదైతే గుంటూరు కావచ్చు, ఇటు నెల్లూరు, ఒంగోలు అలాగే ఇటు నర్సరావుపేట, బాపట్లకు సంబంధించినటువంటి వెళ్లే వారినంతా కూడా నార్కట్పల్లి వద్ద నుంచి ఏదైతే అద్దంకి రహదారి ఉందో ఆ రహదారి గుండా కూడా రూట్లు ఏదైతే డైవర్షన్ చేయడం తోటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు మాత్రం కొంత సూర్యాపేట వరకు వెళ్లిన తర్వాత మాత్రం కొంత ట్రాఫిక్ అయితే తగ్గుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఈ డైవర్షన్ రూట్లు ట్రాఫిక్ ను మళ్లించడం వల్ల కూడా కొంత వాహనాలు అయితే ఎక్కువగా సూర్యాపేట వరకు భారీగా వెళ్తున్నప్పటికీ సూర్యాపేట తర్వాత కూడా కొంత తగ్గాయని చెప్పొచ్చు. కానీ సూర్యాపేట నుంచి ఏదైతే తెలంగాణ బార్డర్ ఏపీకి సంబంధించినటువంటి తెలంగాణ బార్డర్ కు వెళ్లే ఏదైతే నల్లబండగూడెం తెలంగాణ బార్డర్ ఏదైతే ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి బార్డర్ కోదాడ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే నల్లబండగూడెం వద్ద కూడా అక్కడ ఏదైతే రోడ్డు ఏదైతే నిర్మాణ పనులు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత వాహనాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు మాత్రమే ఉండడంతో అక్కడ మాత్రం కొంత ఏదైతే హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు 40 నిమిషాలు కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడికి మాత్రం పోలీసులు కూడా ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను నిలుపుదల చేయకుండా సాఫీగా వెళ్లే విధంగా కూడా చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక చౌటుప్పల్ హైదరాబాద్ దాటిన తర్వాత మొదటగా వచ్చేటువంటి పట్టణం చౌటుప్పల్. ఈ చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ధర్మోజిగూడెం ప్రాంతం సూర్యాపేట ఏదైతే చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధర్మోజిగూడెం విలేజ్ వద్ద జరుగుతున్నటువంటి జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి విస్తరణ పనులు కావచ్చు, సూర్యాపేట చౌటుప్పల్ పట్టణంలో ఉన్నటువంటి మునుగోడు నారాయణపూర్ వెళ్లేటువంటి క్రాస్ రోడ్డు కావచ్చు, ఇటు అదే చౌటుప్పల్ పట్టణానికి సంబంధించి ఒలిగొండ క్రాస్ రోడ్ కావచ్చు. ఈ 3 ప్రాంతాలకు సంబంధించి చౌటుప్పల్ పట్టణంలో కొంత డైవర్షన్ అంటే ఆ వైపు వెళ్లేటువంటి 2 నారాయణపురం కావచ్చు, ఒలిగొండ ఈ ప్రాంతాలకు వెళ్లేటువంటి వాహనాలు ఆ రోడ్లకు వెళ్లే వాహనాలను వెళ్లే క్రమంలో కొంత ట్రాఫిక్ ను నిలుపుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ కొంతమేర మాత్రం ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇది ఇటువైపు మునుగోడు కావచ్చు, నారాయణపురం కావచ్చు, ఇటు ఒలిగొండ కావచ్చు ఈ ప్రాంతాలకు వాహనాలు వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చే వాహనాలను కూడా హైవే మీదకి వచ్చే విధంగా కూడా చూడాలి. కాబట్టి అక్కడ పోలీసులు అయితే అక్కడ ఉండి డైవర్షన్ సంబంధించి వాహనాలను వదులుతున్న పరిస్థితి కనబడింది. అక్కడ కొంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినా కూడా అక్కడ కూడా సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఇటు భువనగిరి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఎప్పటికప్పుడు ఈ పర్యవేక్షణ ట్రాఫిక్ సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయడంతో పాటు అదనంగా పోలీస్ సిబ్బందిని కూడా నియమించి హైవే పైన ఎక్కడ రోడ్డు పైన వాహనాలు నిలపకుండా కావచ్చు, వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా కూడా ఇప్పటికే వాహనాన్ని టోల్ బూత్ దాటించేందుకు ఏదైతే ఫాస్టాగ్ సిస్టమ్ ఉంటుందో ఆ ఫాస్టాగ్ సిస్టమ్ సంబంధించి కూడా ఏదైతే స్కానింగ్ సంబంధించి ఉంటుంది. కాబట్టి టోల్ బూత్ లోకి వచ్చిన తర్వాత ఏదైతే వాహనం 3 సెకండ్లలో ఏదైతే ఆ వాహనానికి సంబంధించినటువంటి ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ కావడం జరుగుతుంది. వాహనం కూడా తొందరగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి తొందరగా 3 సెకండ్లలోనే టోల్ బూత్ దాటే విధంగా వెహికల్ కు సంబంధించి స్కానింగ్ అయితే కొనసాగుతుంది. కానీ కొన్ని వాహనాలకు సంబంధించి స్కానింగ్ ప్రాబ్లం ఉన్న సమయంలో మాత్రం అక్కడ అదనపు సిబ్బందిని కూడా టోల్ బూత్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏదైతే మాన్యువల్ గా హ్యాండ్ స్కానర్ ద్వారా కూడా వాహనం దగ్గరికి వచ్చి ఫాస్టాగ్ సంబంధించినటువంటి స్కానింగ్ చేసి వాహనాలను వెళ్లే విధంగా కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఏర్పాటు చేయడం. కానీ ఉదయం కొర్లపాడు ఇదే హైవే పైన ఉన్నటువంటి కొర్లపాడు వద్ద మాత్రం కొంత విజయవాడ వైపు వెళ్లేటువంటి బూతుల్లో కొంత స్కానర్లు అయితే పనిచేయకపోవడంతో అక్కడ ఒక 2-3 కిలోమీటర్లు గంట సేపటి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ తర్వాత మళ్ళీ హ్యాండ్ స్కానర్లతోటి అవి
వాహనాలను ఫాస్టాగ్ సంబంధించి స్కాన్ చేసిన తర్వాత వాహనాలు వెళ్లిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఏదైతే ఇదే హైదరాబాద్ విజయవాడ రహదారి పైన పెద్ద కాపర్తి వద్ద మాత్రం దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం ఉదయం సమయం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రం వాహనాల తాకిడి తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కొన్ని పదుల సంఖ్యలోనే వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ రహదారి అంతా కూడా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ గానే వాహనాలు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ అయితే కనపడలేదు. సాయంత్రం వరకు ఒకవేళ మళ్ళీ వాహనాల రద్దు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి కూడా ఏదైతే సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఒకేసారి వెళ్లకుండా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే సమాచారంతో కొంతమంది ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకొని ఈ రోజు రాత్రి నుంచి కానీ రేపు ఉదయం కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి రేపటి వరకు ఈ వాహనాల రద్దు అయితే కొనసాగుతుంది అనేది మాత్రం ఇటు నేషనల్ హైవే అధికారులు కావచ్చు, పోలీసులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ లో సంక్రాంతికి సంబంధించినటువంటి వాహనాల రద్దీ మాత్రం రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనేది మాత్రం చెప్పవచ్చు. మొత్తానికి అయితే శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి వాహనాల రద్దీ అయితే ప్రస్తుతం అయితే కొంత తగ్గింది. ప్రస్తుతం మనం చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇదే సిచ్యువేషన్ మరికొద్ది నైట్ వరకు కూడా కొనసాగితే మాత్రం వాహనాల తాకిడి అయితే తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.